అందరికీ అందరు బాగున్నారా? అందరూ దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందంగా ఆయన నామాన్ని మహింపరుస్తూ ముందుకు సాగిపోదాం. ఒక పాట ద్వారా దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన
పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో చేరి మనం ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు నుంచి కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వైపు తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, నీకు వందనాలనైనా. ఈ పరిశుద్ధ ఆదివారపు నాయన మధ్యాహ్న కాలపు వేళలో నీ పాదాల దగ్గరకు వచ్చిన నన్ను మమ్మలను జ్ఞాపకం చేసుకోండి స్వామి. భూమిని ఆకాశమును ఇందరి సమస్తమును సృజించిన మా దేవ, మా తండ్రి, మమ్మల్ని పోషిస్తూ ఆదరిస్తూ దేవా ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ నడిపిస్తున్నందుకు నీకు నిండుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధ దినాన నీ దివ్యమైన వాక్కులను వినడానికి సిద్ధపడుతుండగా మా ప్రాణదేహాత్మలను సిద్ధపరచండి, బలపరచండి, ఆదరించమని మీరే మహిమ పొందమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ మీ మాటల ద్వారా మమ్మలను ప్రోత్సహించవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరికలు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామములో అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. మనం ఎస్తేరు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు గ్రంథం ఎంతమంది చదివి ఉంటారు? చదివి నిలిగిడి ఉందా ఏమైనా? ఎస్తేరు గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఎస్తేరు గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎస్తేరు గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి నుండి. దినములలో జరిగిన చర్యల వివరము హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానంలోను అహస్వరేషు ఏలెను. ఆ కాలమందు రాజైన అహస్వరేషు శూషను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా తన ఏలుబడియందు 3వ సంవత్సరమున తన అధిపతులందరికీ సేవకులకును విందు చేయించెను. పారసీకపు దేశము యొక్కయు మాదీల దేశము యొక్కయు పరాక్రమశాలులను ఘనులను సమస్తానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యము యొక్క ఐశ్వర్య ప్రభావములను ఘనతలను అనేక దినములు అనగా 120 దినములు ఆ దినములు గడిచిన తరువాత రాజు సుషాను కోటలోనున్న అల్పులకేమి ఘనులకేమి రాజు కోటలోని ఆవరణములో 7 దినములు విందు చేయించెను. అక్కడ చాలు. ఇక్కడ మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అధ్యాయం అంతా ముందుకు వెళదాం. ఇక్కడ
రాజైనటువంటి అహష్వేరోషు పరిపాలనలో 127 సంస్థానాలకు అధిపతిగా ఆయన ఆ దేశాన్ని పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆయన పరిపాలన చేసేటువంటి ఆ రోజులలో ఆ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావాలు ఆయన మీద మెండుగా ఉండుటను బట్టి ఆయనట ఒక 120 రోజులు వారందరికి విందు చేయాలని కోరుకుంటా ఉన్నాడట. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి అధిపతులు, మంత్రులు, సామంతులు, ఘనులు అందరినీ కూడా పిలిచి ఆ విందులో పాల్గొనడానికి, అనగా దేశం సస్యశ్యామలంగా ఉండడానికి 10 కాలాల పాటు ఆయన చక్కగా మంచి పరిపాలన చేయడానికి, ఆ మంచి పరిపాలనలో తాను సుఖంగా ఉండాలి అని, తన రాజ్యము, రాజ్య ప్రజలు సుఖశాంతులతో జీవించాలి అని, అందరినీ మంచిగా అందరు కలిసికట్టుగా పని చేయడానికి ఆయన ఒక విందుని ఏర్పాటు చేశాడు. వారందరితో విందుని ఏర్పాటు చేసి ఇలా తమ జీవితాలు గడిచిపోతూ ఉన్నాయి. అందరూ సారి తెలుసుకోవడం లేదా? ఇంకోసారి అయితే ఈ 127 సంస్థానాలకు అధిపతులందరినీ పిలిచారు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటూ మనం కిందకు వస్తే వారందరికీ కూడా మరి కావలసిన భోజన సదుపాయాలు, ద్రాక్షారసము సమస్తమును కూడా వారికి తొందర లేకుండా ఎవరు కోరినట్లుగా, ఎవరు తాగినంత వారికి వడ్డిస్తూ ఉన్నారట, ఎటువంటి తొందరపాటు లేకుండా. అయితే ప్రజలు చక్కగా తింటున్నారు, త్రాగుతూ ఉన్నారు, సుఖంగా కూడా అక్కడ నాట్యాలు, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదర్శనలన్నింటినీ కూడా చూస్తూ ఉన్నారు, రాజుగారి మాటలు వింటూ ఉన్నారు. అందరూ ఇలా 120 రోజులు ఇలా జరుగుతూ వస్తూ ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే రాణి అయినటువంటి వస్తీ కూడా ఒక 7 దినాల పాటు ఆమె కూడా స్త్రీలకు విందు చేయటం ప్రారంభించిందంట. రాణి గారు ఉన్నారు, ఆ రాజు అయినటువంటి అహష్వేరోషు ఆ భార్య వస్తీ 7 దినాలు స్త్రీలందరికీ కూడా విందు చేసిందట. ఆమె కూడా చక్కగా విందు చేసింది. అందరి ఆదరణ, మన్నన పొందుతూ ఆ రాజ్యంలో ఇక వారిద్దరికి ఎదురు లేకుండా, ఆ రాజ్యంలో తిరుగుబాటు లేకుండా, ఆ రాజ్యంలో వ్యతిరేకతలు లేకుండా, స్త్రీల వైపు ఈమె, పురుషుల వైపు రాజు, ఇద్దరు కూడా ఆ రాజ్యంలో విందులు చేస్తూ చక్కగా 10 కాలాల పాటు రాజ్యం ఉండాలి అనేటువంటి ఆలోచనతో వారిద్దరు విందులు చేస్తారన్నారు. ఇలా విందులు చేస్తూ ఈ సందర్భంలో రాజుగారు ద్రాక్షారసం తాగి ఆనందంగా ఉల్లాసంగా ఉన్నప్పుడంట రాణి గారిని రాజవస్త్రాలు ధరించి తలకు కిరీటం పెట్టి ఆ రాజుగారు వారి మధ్యకు ఆహ్వానించాడు. ఆ ప్రజలందరూ విందు చేస్తున్నటువంటి ఆ సందర్భంలో వస్తీ యొక్క సౌందర్యాన్ని చూపించడానికి, అంటే ఆమె చాలా అందం కలిగినటువంటిది కాబట్టి ఆమె రాజవస్త్రాలు ధరించి, రాజకిరీటం ధరించి వారందరి మధ్య వచ్చి కూర్చొని రాజుగారి ప్రక్కన కూర్చోవడానికి అక్కడ ఉన్న నపుంసకులకు ఆజ్ఞాపించినప్పుడు మరి వారందరూ వెళ్ళి ఈ విషయాన్ని రాణి గారికి చెప్పారు. తీసుకురావడానికి వెళ్ళారు. ఆమెను అందంగా అలంకరించి రాజుగారి దగ్గరకు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు మరి 7 నపుంసకులు ఉన్నారు ఆమె దగ్గర అందంగా అలంకరించారు. ఈ 7 కూడా ఆమె దగ్గరకు వెళ్ళి రాజుగారు చెప్పినటువంటి మాటను ఆమెకు తెలియచేసి ఆమెను ఆహ్వానించినప్పుడు ఆ మాట నిరాకరించినది. రాజుగారి దగ్గరకు రావడానికి ఆమె నిరాకరించిందట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రాజు మాటను ధిక్కరిస్తే, రాజు మాటకు ఎదురు చెబితే, రాజు చేసినటువంటి మాటకు ఎదురుగా చెప్తే గొప్ప శిక్ష ఉంటుంది ఆ దేశంలో. సామాన్యమైన మానవులు కానీ, వారు మంత్రులు కానీ, వారి కుమారులు కానీ, కుమార్తెలు కానీ, ఎవరైనా సరే, భార్య బిడ్డలు ఎవరు కూడా తన ఆజ్ఞకు ఎదురు చెప్పారంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
అయితే ఇప్పుడు ఈమె వస్తీ రాణి నేను రాను రాజాలను అన్నది. ఇప్పుడు ఇంతమంది సభలో 127 సంస్థానాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అధిపతులు, నాయకులు ఉన్నారట, గొప్ప గొప్ప వారు ఉన్నారు. మరి వారందరి మధ్య ఈ మాటను ఇచ్చాడు రాజుగారు. ఇచ్చినప్పుడు ఆమె ఒకసారిగా రాను అంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి చిన్నతనం అంటారా లేకపోతే ఆనందం అంటారా? తన భార్య తన దగ్గరకు వచ్చి కూర్చోడానికి ఏమండి చిన్నతనమే కదా. చాలా కోపం వచ్చేసింది. మీ ఇళ్లలో కూడా కొన్నిసార్లు, అన్నిసార్లు కాబట్టి కొన్నిసార్లు మీ భర్తలు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు బాగా కోపపడతారు కదా. అది కుటుంబ యజమాని యొక్క బాధ్యత, భారం. కుటుంబ క్షేమం కొరకు తాను కష్టపడి పనిచేస్తూ వస్తూ ఉన్నప్పుడు తన మాట విననప్పుడు చాలా కోపపడుతూ ఉంటాడు కదా. అలాగే అంతటి సభలో ఒక్కసారిగా రాణి గారు నేను రానని చెప్తే నపాంసకులు వచ్చి వెంటనే చెప్పారు, అయ్యా రానంటుంది. ఒక తీవ్రమైనటువంటి అవమానం జరిగింది రాజుగారికి. చాలా బాధ కలిగింది. ఏంటి ఇలా జరిగింది ఏంటి అని ఆలోచించి ఆ కూర్చున్నటువంటి ఆ 127 సంస్థానాల్లో వచ్చినటువంటి ముఖ్యులు 7గురిని పిలిచి రాణిగారు రానంటుంది కాబట్టి ఇప్పుడు శిక్ష ఏంటి అని అమలు చేశాడు. అయితే వారు ఏమన్నారంటే, ఇక ఆమె రాణిగా పనికి రాదు, నీ మాట లేదు కాబట్టి మేము కూడా మా యొక్క పరిధిలో గ్రామాలకు వెళ్ళినప్పుడు రాజుగారి భార్య తన మాట వినలేదు కాబట్టి రేపొద్దున మేము వెళితే మా భార్యలు మా మాట ఎక్కడ వింటారయ్యా, వినరు కాబట్టి ఆమె మీద ఒక చట్టాన్ని రాసి ఆమె రాణిగా ఉండడానికి అర్హత లేదని అర్హత ఏంటో బహిష్కరణ చేశారు. రాణిగా ఉండడానికి యోగ్యురాలు కాదు. ఈమెకేమి తక్కువ? అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, రాణి మంచి జ్ఞానం కలిగినటువంటిది. స్త్రీలకు కూడా ప్రత్యేకంగా 7 దినాలు విందు చేసింది ఈమె కూడా. అయినా ఆమె ఆ రాజు యొక్క మాట వినకపోవటను బట్టి ఆమె రాజ్యంలో నుండి రాజ్యాధికారాన్ని అనగా రాణి అనే అధికారాన్ని పోగొట్టుకుంది. మనము కూడా ఈ కుటుంబ పరిపాలనలో లేక సంఘ పరిపాలనలో లేక వ్యక్తిగత పరిపాలనలో రకరకాలుగా జయించవచ్చు. కానీ దేవుని మాట వినకపోతే, దేవునికి మనం దూరం అయిపోతే, దేవునికే దూరం అయిపోయినప్పుడు, దేవుని సన్నిధి మనకు దూరమైనప్పుడు బహు భయంకరమైనటువంటి పరిస్థితి. ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. దేవునికి దూరం అయిపోతూ ఉంటాం కొన్నిసార్లు. ప్రియ దేవుని బిడ్డ, ఆమెకు బహిష్కరణ జరిగినట్లుగా వస్తీకి రాజ్యంలో రాణిగా ఉండి అర్హత కోల్పోయింది. ఆమె వెంటనే రాజ్యంలో ఒక అందగత్తెను చూచి రాణి గారిగా చేయాలనేటువంటి ఆలోచన 7గురు ప్రధానులు నిర్ణయించి ఆమోదాన్ని తాకీదులు రాసి దేశంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ పరిశీలించి ఆ రాజుకు తగినటువంటి వారందరినీ సమకూర్చి రాజభవనంలో సమకూర్చారట. వారిని 12 నెలలు సుగంధాలతో వారికి మంచి భోజన పానీయాలు చేసి వారి దేహాన్ని శుద్ధి చేస్తూ 12 నెలలు రాజుగారి ఇంటిలో వారికి సకల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారట. రాజ మర్యాద చొప్పున, రాజుల యొక్క గౌరవం చొప్పున రాణి గారు ఏ రీతిగా నిత్యము వారు పరిమళ తైలాలతో స్నానం చేయించబడి వారి ఉన్న అందాన్ని ఇంకా మెరుగుగా చేయడానికి ఇలా 12 నెలలు వారిని అందంగా అలంకరించడం జరిగిందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అసలు ఆమె రాణిగా అంటే రాజుగారి మాటను వ్యతిరేకించడానికి గల కారణం ఏంటి? మనం చరిత్ర మనందరికి బాగా తెలుసు. అసలు ఆమె రాజుగారి మాట వినకుండా ఉండడానికి గల కారణం ఏంటి, సందర్భం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజుగారు పిలిచారు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అందరూ మత్తుగా ద్రాక్షారసం తాగి ఆనందంగా సంతోషంగా ఉన్నారు. రాజుగారు కూడా ఆనందంగా సంతోషంగా ఉంది.
రాణి గారిని ఒక్కసారి ఆ సౌందర్యవతి వస్తీని పిలిచి రాజవస్త్రాలు ధరించి రాజకిరీటం పెట్టి ఆమె వచ్చి ఒక్కసారి నా ప్రకటన కూర్చుంటే మరి నా భార్య ఎంత అందగత్తో ఈ దేశపు రాణి అని ఈ అధిపతులందరూ అడేం రాయబడిందంటే తన సౌందర్యమును చూపించుటకై ఏంటంట తన అందాన్ని చూపించడానికి అంతమంది ప్రజల్లో తన అందాన్ని చూపించడానికి రాజుగారు ఆహ్వానిస్తే రాణి గారు నేను రాను అని. ఎందుకు రానండి? రాజుగారి మాట వినకపోతే కొన్ని పరిణామాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయని తెలిసి ఆమెకు కూడా ఒక ఎందుకు రానంది, వస్తే ఏం జరుగుద్ది, ఎందుకు రానంది, రానడానికి గల కారణం ఏమిటి? ఇంద్రసారి తెలుస్తారు కదా. ఇంకోసారి ఇక్కడ ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంట? ద్రాక్షారసముతో మత్తులై బాగా ఉల్లాసంగా ఆనందంగా ఉన్నారు. ఒకవేళ రాణి గారు వస్తే అంటే వాళ్ళకు రక్షణ చాలామంది బంట్రోతులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి ఎవరిని రానియరు. ఒకవేళ ఆమె వెళుతూ ఉండగా పనివారు దాసదాసీలు కదా, విస్తారమైనటువంటి ప్రజలు అంటే ఆమెకు సంబంధించిన ప్రజలు ఆమెను వెనువెంట ఉంటూ కాపాడుకుంటూ రాజుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళే సందర్భం అది. అయినప్పటికీ కూడా వారందరూ కూడా అధిపతులై ఉన్నారు. ఒకవేళ అంటే ఒక ప్రసంగానికి 4 మోకాలు ఉంటాయి, 4 రకాలుగా ప్రసంగం చేయవచ్చు. కాబట్టి ఒక కోణంలో మనం చూద్దాం. ఒకవేళ ఆమె రాజుగారి దగ్గరకు వెళుతూ ఉండగా ఈ తాగినటువంటి మత్తులో ఉన్నవాడు ఎవడైనా పొరపాటు వచ్చి చేయబట్టుకుంటే మనం చూస్తూ ఉంటాం. మన దేశంలో ఉన్న నాయకులు గౌరవార్థంగా ఉన్నటువంటి వారు ఎంత చుట్టూ భద్రత ఉన్నా ఒక్కొక్కడు ఎగిరి దిగిపోయి పట్టుకుంటూ ఉంటారు. మీరు చూస్తూ ఉంటారు కదా. అభిమానులు, ఆ అభిమానంతో ఉన్నవారు కదా, అది చాలా కష్టము, చాలా నష్టాన్ని. ఆ టైం అసలు వాడు ఏం చేస్తున్నాడో ఎవరో ఏంటో జరిగిద్దో తెలియదు అనమాట. వెంటనే చుట్టూ ఉన్నటువంటి తనకు అంగరక్షకులు అలర్ట్ అయ్యి తనను పట్టుకుంటారంటే అంటే మంచివాడే కావచ్చు, మంచి ఉద్దేశంతో రావచ్చు, అభిమానే కావచ్చు. ఒకవేళ ఆమె వెళుతూ ఉండగా ఇలాంటిది జరిగినప్పుడు ఎవరైనా పొరపాటును వచ్చి ఆమె చేయి పట్టుకున్నప్పుడు ఏం జరుగుద్ది? ఎంతమంది సభలో ఒకవేళ ఆ అందాన్ని చూచి ఆ అందానికి ముగ్ధులై అభిమానులై ఒకవేళ వేరే ఉద్దేశంతో కాకపోయినా ఆ అభిమానాన్ని చాటుకోవడానికి ఆమె దగ్గరకు వచ్చి పొరపాటున ఆమె చేయి పట్టుకుంటే పరిస్థితి ఏంటి? ఇంతటి సభలో ఏం జరుగుతుంది? ఏం కలుగుద్ది? రాజుగారికి అవమానమే, అంతేనా? అవమానం కలుగుద్దా? ఫలాని ప్రాంతపు వాడు రాజుగారి భార్య చేయబడుతున్నాడని దేశంలో ఉన్న ప్రజలందరికీ చాటింపైపు. దాని ద్వారా రాజుగారికి ఏం కలుగుద్ది? అవమానం కలుగుతుంది. ఇది ఒక కోణం. ఒకవేళ ఈ యొక్క విషయంలో ముందుగా ఈ వస్తీ ఆలోచించి ఉండవచ్చు. ప్రజలందరూ కూడా మత్తులై ఉన్నారు, ద్రాక్షారసముతో నింపబడి ఉన్నారు. ఇలాంటిది ఏదైనా జరిగితే నాకు అవమానమే, నా రాజుకు కూడా అవమానమే. ఒకవేళ రాజు ద్వారా వచ్చేటువంటి శిక్ష ఎలాంటిదైనప్పటికీ కూడా ఆయనకు అవమానం జరగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకవేళ ఆమె నేను రాను అని ఇలాంటి ఏదైనా జరుగుద్దేమో అనేటువంటి ఆ విషయం మీద ఆలోచించి ఆమె నేను రాను అని నిరాకరించి ఉండవచ్చు. ఏమంటారు? అవునంటారు కాదండి. ఒకవేళ ఆ అవమానం పొందే కంటే అవమానాన్ని ఆలోచించినటువంటి ఆమె జరగబోయేటువంటి పరిస్థితిని, ఎందుకంటే రాజులట వారు మనిషి యొక్క ముఖ కవలికలను బట్టి వెంటనే చెప్పగలరట కదా. మనం ఎవరి దగ్గర చూడగలం ఆ సందర్భం? రాజుకి ద్రాక్షారసం ఇవ్వడానికి వెళ్ళాడంట ఒక ఆయన.
ఎవరైనా ద్రాక్షారసం ఇవ్వడానికి నెహెమ్యా వెళ్ళాడంట. వెళ్తే ద్రాక్షారసం తాగాల్సినటువంటి రాజుగారు ఒకసారి ఈ నెహెమ్యా ముఖం చూసి, ఏమయ్యా అంత బాగానే ఉన్నావు, ఎందుకు నీ ముఖం అంతగా పెక్కిపోయింది, ఏమన్నా జబ్బు ఉందా, విచారంగా ఉన్నావేంటి, ఏంటి అసలు నీ బాధ ఏంటి, బాగా ఆరోగ్యంగా ఉన్నావు కదా అంటే రాజుగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ముఖం ఎలా ఉండాలంట, ఎటువంటి బాధ ఉన్న వాళ్ళు వెంటనే గమనిస్తారట. అంటే అలాంటి విచక్షణ, అలాంటి వివేచించే జ్ఞానము రాజులకు, రాణులకు, మంత్రులకు, రాజ్యసభలో ఉన్న వారందరికీ కూడా ఉంటుందనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రియ దేవుని బిడ్డ. అందుకని ఆమె గమనించినటువంటిదై నన్ను బట్టి ఈ ప్రజలకు, ఈ రాజ్యంలో రాజుగారికి ఒకవేళ అవమానము కలగకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమె నేను రాను అని నిరాకరించినట్లు ఒకవేళ అయి ఉండొచ్చు తన ఉద్దేశం. మనం చెప్పుకున్నాం కదా, ఆమె బహు సౌందర్యవతి వస్తి, రాజవస్త్రాలు ధరించి రాజకిరీటం పెట్టుకుని ఆమె వెళుతూ ఉంటే ఎవరైనా పొరపాటు వచ్చి పట్టుకుంటే, చేయబట్టుకుంటే పరిస్థితి ఏంటి? మన అభిమానులుగా నా దూకి గబక్కన మంత్రి గారు చేయబట్టుకున్నట్లుగా కదా. దాని ద్వారా చాలా అవమానం జరుగుతూ ఉందని ఒకవేళ ఆమె ఇదంతా ఆలోచించి రాజుగారి దగ్గరకు వెళ్ళడానికి నిరాకరించి ఉండవచ్చు. అయినప్పటికీ కూడా తనకు రాజుగారి నుంచి రాణి అనేటువంటి యోగ్యత లేకపోయినప్పటికీ కూడా మంచిదే, రాజుగారికి అవమానం రావడం నాకు ఇష్టం లేదని ఒకవేళ అనుకొని ఉండవచ్చు. ఇంకోసారి మనము కూడా దేవునికి అవమానంగా ఉండే పరిస్థితుల మధ్య ఉండకూడదు. మనము కూడా దేవునికి అవమానం తెచ్చే రీతిలో మనం ఉండకూడదు. దేవుని ఎరిగినటువంటి మనము, దేవుణ్ణి నమ్మినటువంటి మనము, దేవునిలో ముందుకు సాగిపోతున్న మనము, మన ద్వారా ఎటువైపు నుంచి అయినా దేవునికి అవమానం వస్తుందేమో అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డ. వస్తే ఆలోచించినట్లుగా రాజుకు ఎటువంటి అవమానం రాకుండా ఉండేటట్లుగా మనము కూడా మన జీవితాలలో, మన వ్యక్తిగత పరివర్తనలో దేవునికి అవమానకరంగా ఉండేటట్లుగా మనం జీవించకూడదు, అలా నడవకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ దినాన ఈ ఉదయకాల పిడలో మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంతటితో ఈ వాక్యాన్ని అర్థం. రెండో వాక్యానికి వెళదాం. ఒకసారి మనం అపోస్తుల కార్యములకు వెళదాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, విటలి పటాలం అనబడిన పటాలమందు శతాధిపతి అయినటువంటి కొర్నేలి భక్తుడు ఒకడు ఉండెను, కైసరేలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అయితే ఏం జరిగిందంట? ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతులను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చాలు. ఒకసారి తెలుసుకోవాలి కదా. ఇంకోసారి ప్రేమైనటువంటి దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, పలుమార్లు మనం ఇంటూ వస్తూ ఉన్నాం. ఈ కొర్నేలి గురించి పలుమార్లు చదువుతూ ఉన్నాం. ఈ కొర్నేలి అట భక్తి చేస్తూ ఉన్నాడట. ఎవరితో చేస్తా ఉన్నాడు? తన ఇంటి వారి అందరితో
ఆసక్తితో చేస్తా ఉన్నాడు. అయితే ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ గడిచేటువంటి సందర్భాలలో ఒకరోజు మధ్యాహ్నం 3 గంటల వేళలో పరలోకములో నుండి దేవదూత దిగి వచ్చింది. ఎక్కడికి వచ్చింది దిగి? తాను ఎక్కడ కూర్చున్నాడో తన ఇంటిలో ప్రార్థన చేసే ఆ గదిలోనికి దిగి వచ్చింది. ఈ దేవదూత పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చింది. అంటే ఆయన ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందట? ఆయన ప్రార్థన భూలోకములో స్థిరపడి ఈ భూమి మీద ఒక చెట్టును నాటితే ఎలాగా తన ఏళ్లును ఆ ప్రాగ్యాన్ని సజీవంగా ఉండి అది ఆకాశమునకు ఎదిగినట్లుగా పెరుగుతూ ఉన్నదో అలాగా కొర్నేలు యొక్క ప్రార్థన, కొర్నేలు యొక్క కుటుంబము, కొర్నేలు యొక్క దాన ధర్మాలన్నీ కూడా చిన్నగా చెట్టు పెరిగినట్లుగా ఆకాశ మహాకాశములు పైన ఉన్నటువంటి దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళాయట. అక్కడికి వెళ్ళేటప్పటికే అక్కడ నుండి దేవుని దగ్గర నుండి వర్తమానము అనగా దేవుని యొక్క దూత భూలోకానికి పంపించబడిందట. దేవుని అనుమతి ద్వారా దేవుని దూత ఎక్కడైతే తాను ప్రార్థన చేస్తున్నాడో, ఎక్కడ ఏ ఇంటిలో ఏ గ్రామంలో ఆ విటలి పటాలమనబడిన పటాలమందు కొర్నేలి ఇంటిలో ప్రార్థన చేస్తుండగా పరలోకంలో నుంచి దిగి వచ్చి తన ఇంటిలో ప్రత్యక్షమైందంట దేవదూత. దేవదూత ఏం చెప్తుంది? ఎవరు ఏందంటే, నేను దేవుని దగ్గర నుంచి పంపించబడిన దూతను. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములను, నువ్వు చేసే ప్రతి దాన ధర్మాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చేసాయి. జ్ఞాపకార్థముగా వచ్చేసాయి. అంటే ఈనాడు విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, దేవునికి నమ్మకస్తులైన మనము, మరి మన ప్రార్థనలు, మన దాన ధర్మాలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంట? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళతాయంట. మనం పిసినారినా, లేకపోతే ఉన్నప్పుడు ఉన్న దానిలో దేవునికి ఇచ్చేవారమా అనేటువంటిది చూచేవాడు దేవుడై ఉన్నాడు. మన యొక్క ప్రార్థనలు, మన ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళాలి అట. దేవుని అలాగా దేవుని సన్నిధికి వెళ్ళే భక్తి పరులుగా, ప్రార్థనా పరులుగా, మంచి క్రియలు చేసేవారిగా మనము ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. సరే, ఈ ప్రార్థనలు వెళ్ళిన తర్వాత మరి ఆ దేవదూత చెప్తూ ఉంది, సముద్రపు ఒడ్డున సీమోను అను వారింటి దగ్గర పేతురు అనబడినటువంటి ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర పేతురు అని ఆయన ఉన్నాడు. మరి ఆయనను పిలిపించి నీవు దేవుని మాటలు చెప్పించుకో అని చెప్పినప్పుడు మరి ఇప్పుడు ఏం జరుగుతుందట? ఇక ఈయన ఒక 2 మనుషులను పంపించాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా మధ్యాహ్నం అయింది, ఆకలి అవుతుందట. పేతురు గారు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకు వెళ్ళాడంట. మిద్దె మీదకు వెళ్ళాడంట. ఆ మిద్దె మీద ప్రార్థన చేయడానికి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయనకు ఒక కళ, ఒక దర్శనం కలిగిందట. ఒక పాత్ర, ఒక పెద్ద పాత్ర, ఆ పాత్రలో చతుష్పాత జంతువులన్నీ ఉన్నాయంట. వాటిని చంపుకొని తిను అని పరలోకంలో ఉండే ఒక స్వరము చెప్పుట ఆయన వింటే అక్కడ చెప్తున్నాడు కదా, మరి నేను నిషిద్ధమైన దానిని నా నోట ఎప్పుడు పడలేదంటే, మరి దేవుడు పవిత్రపరిచిన దానిని నిషిద్ధమని నీవు ఎంచవద్దు అని చెప్పినట్టుగా మనం ఈ సారాంశం అంతా చెప్తున్నాం. అయితే వీళ్ళు తిరిగి వచ్చేటప్పటికి కొర్నేలి ఈ అధ్యాయంలో చదువుకుంటూ, మనం ఈ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం చదువుకుంటూ ముందుకు వచ్చేటప్పటికి కొర్నేలి ఇంట తన స్నేహితులు, బంధువులు, ఎవరట? కొర్నేలి ఇంట స్నేహితులు, బంధువులు అందరినీ సమకూర్చాడట. సమకూర్చి పేతురు వస్తూ ఉండగా మరందరినీ తన ఇంట సమకూర్చాడట. ఎవరెవరిని? స్నేహితులు, బంధువులు సమకూర్చాడు. ఇప్పుడు పేతురు గారు అక్కడ నుండి బయలుదేరి వారిద్దరిని పిలుచుకొని వారిద్దరితో పాటు ఇంకా కొంతమంది కలిసి మరునాడు బయలుదేరి కొర్నేలి గారి ఇంటికి రావడం జరిగింది. ఇప్పుడు
కొన్నేరి ఇంట చాలా మంది స్నేహితులు, భక్తి పరులు, మరి పిలువబడిన వారు, అతిథులు అందరూ ఉన్నారు. ఒకసారి తెలుసుకోవడం లేదా? ఇంకోసారి అందరూ ఉన్నారు. అంటే పేతురు గారు వస్తూ ఉండగా, ఈయన ఒక గొప్ప అధికారి కాబట్టి ఈ మధ్యలో ఇదిగో ఇంత దూరానికి వచ్చి ఉన్నారు. ఆ రోజుల్లో కొన్ని గుర్రాలు, గాడిదలు, కొంతమంది యోగులు వారు ఉంటారు కాబట్టి ఇంత దూరం వచ్చారు అంటే ఇంకా అందరిని సమకూర్చి పేతురు గారు తన ఇంట్లో సిద్ధపరిచారు. సంతోషంగా ఉన్నారు. అసలు దేవుడు కొర్నేలి గారు తన ఇంట ప్రార్థన చేస్తూ ఉంటే సముద్రపు ఒడ్డున చర్మకారుని ఇంట పేతురు, సీమోను పేతురు ఉన్నాడని అసలు అక్కడ మాట్లాడితే ఆ వచ్చి ఆయన ఎంత గొప్పవాడో. అసలు దేవుని దూత కొన్నేరి, నువ్వు నీ ప్రార్థనలు, నీ దాన ధర్మాలు అన్ని దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. అయితే ఒక మనిషిని పిలిపించుకో అంటే అసలు ఆయన ఎంత గొప్పోడో. ఏంటంట ఆయన ఎంత గొప్పోడో ఆయనని స్నేహితులను, బంధువులందరినీ పిలిచాడు. ఆయన ఆ గొప్పవాని కొరకు ఎదురు చూస్తాను కదా. ఒక అతిథి ఎవరైనా మన దగ్గరకు వస్తున్నాడంటే మనం ఏం చేస్తాం? గౌరవార్థంగా తనను గౌరవించడానికి కదా, మంచి భోజనాలు, లేకపోతే మనకున్న ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకొని ఇంకా వారిని గౌరవించడానికి మన బంధువులు, స్నేహితులందరినీ పిలిచి వారిని, అతిథిని ఆనందపరచడానికి ప్రయత్నం చేస్తుంటాం. అయితే ఈ అతిథి మార్పులు ఏర్పాటు చేసిన అతిథి కాదు, దేవుడే చెప్పినటువంటి అతిథి. దేవుని దూతే ఆ తల మెరుస్తూ నేను దేవుని సముఖం నుంచి వచ్చానని కొర్నేలితో చెప్తే ఆ దూత చెప్తుంది, ఆ పేతురని ఆయన్ని పిలిపించుకో, సీమోను పేతురని ఆయన్ని పిలిపించుకో, ఆయన నీకు మంచి మాటలు చెప్తాడంటే ఇప్పుడు ఈ కొర్నేలికి భయం కలుగుతుంది. అసలు దేవదూతే ఒక మనిషిని గురించి చెప్తుందంటే ఇంకా ఆయన ఎంత గొప్పోడో, ఆయన ఎంత మంచోడో, ఆయన దగ్గర ఎన్ని వరాలు ఉన్నాయో, ఎంత గొప్ప దైవభక్తి కలిగిన వాడో అనేటువంటి ఆలోచనలు కొర్నేలిలో మెదులుతూ తన స్నేహితులను, బంధువులందరినీ పిలిచి ఇంటికి కూర్చున్నారంట. అందుకోసారి తెలుస్తాం కదా. ఇంకోసారి ఇంట కూర్చున్నప్పుడు ఈ లోపల పేతురు గారు చిన్నగా రాని వచ్చాడు. అనుకున్న టైంకి రాని వస్తే పేతురు గారితో పాటు ఈ పంపించినటువంటి కొర్నేలి యొక్క మనుషులు, పేతురుతో పాటు వచ్చినటువంటి కొంతమంది మనుషులు అందరూ కలిసి ఒక గుంపుగా వచ్చారు. రాగానే కొర్నేలి గారు ఆయనను గమనించి ఇంట్లోకి రాకతలికే ఆయనను స్వాగతించి వెంటనే వెళ్ళి ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేశాడు. ఇంకోసారి తెలుసుకోండి కదా. ఇంకోసారి సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చేస్తే ఏమన్నాడు పేతురు గారు? ఏమన్నాడు? నేను కూడా నీ వంటి మనిషిని, నరుడనేనయ్యా, నువ్వు లేచి నిలువని లేవనెత్తాడు. సరే, ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పేతురు గారు అడిగాడు, ఏమయ్యా ఎందుకు నన్ను పిలిచావు? యూదులు, బాగినాలి ఏంటంట, యూదులు మిమ్మల్ని నేను తాకాను అనుకోండి, ఏమైపోతాడు? యూదులు అపవిత్రులు అయిపోతారట. మిమ్మల్ని తాకూడదు, మిమ్మల్ని ముట్టకూడదు, మిమ్మల్ని తాకితే యూదులుగా మేము అపవిత్రులం అయిపోతాము. మరి నువ్వు నన్ను ఎందుకు పిలిచావంటే ఈయన చెప్పాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, మధ్యాహ్న కాలం 3 గంటల వేళలో దేవదూత వచ్చింది, నీ పేరు చెప్పింది, నీ దగ్గరకు పంపించాము, నిన్ను పిలుచుకొని వచ్చాము అంటే సరే మంచిదని ఏనేం చేస్తున్నాడంటే ఇంకా యేసుక్రీస్తును గురించినటువంటి మాటలు చెప్పటం ప్రారంభించాడు. ఏంటంట, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడటం ప్రారంభించాడు. సువార్తను చెప్తూ ఉన్నాడు, దేవుని మాటలను చెప్తూ ఉన్నాడు. చెప్తున్నటువంటి ఈ సందర్భం అదొకసారి తెలుసుకోండి కదా. ఇంకోసారి జాగ్రత్తగా నా వాక్యం మాట్లాడాలి. పేతురు గారు ఇంట్లోకి వచ్చి క్రీస్తు గురించినటువంటి మాటలు చెప్తూ ఉంటే
ఇప్పుడు ఇక్కడ మధ్య ఏమైంది? పిలువబడిన వాళ్ళు ఏమనుకున్నారు? మేము కొన్నేలి ముఖం చూసి వచ్చాము, మరి ఇప్పుడు వచ్చిన ఆయనేమో గొప్పోడని చెప్పాడు కొన్నేలి గారు, ఈయన వచ్చి మిమ్మల్ని అంటుకోవటానికి లేకపోతే మిమ్మల్ని అంటుకుంటే నేను అపవిత్రుని అవుతాను అంటున్నాడు అనినప్పుడు ఇలాంటి మాట కలిగినప్పుడు ఎట్లుంటుంది మనిషి ఫీలింగ్? ఎలా ఉంటారు? నవ్వుతారు, హాహాహా నవ్వుతారా? ఏముంటుంది? ఆ మనుషులకు బాధ, మమ్మల్ని ఏంటి పిలిచి అవమానించినట్లుగా, అవునా కదా? ఏంటంట పిలిచి ఈ కొన్నేలి మమ్మల్ని పిలిచి ఆ పేతురు గారి ద్వారా అవమానపరిచాడు, మాకు అవమానం జరిగింది అని బాధతో తమ హృదయాలలో బాధపడుతూ ఉన్నారు. బాధపడుతూ ఉంటే మరి దేవుడు ఏం చేయాలిక? ఈ బాధను మేము అంటుకోకూడదు, మీరు అపవిత్రులు వీళ్ళు పవిత్రులు అనే వాళ్ళందరిని ఏం చేయాలి? దేవుడు ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. అవునా? అందరిని ఏం చేయాలంట? బ్యాలెన్స్ చేయాలంట. ఎవరిని? ఈ అంటరాని వాళ్ళను, నేను గొప్పోడిని అనుకున్నటువంటి వీళ్ళందరినీ ఏం చేయాలి? దేవుడు బ్యాలెన్స్ చేయాలి. అప్పుడు దాకా పేతురు గారు చెప్పిన మాటల్లో వీళ్ళందరూ హృదయాలను నొచ్చుకుంటున్నారు, బాధపడతా ఉన్నారు. కొన్నేళ్ళు కూడా ఇదేంటిరా, గొప్పోడు వస్తాడు, మంచివాడు వస్తాడు, దేవదూత చెప్పింది అని అనుకుంటే ఈయన వచ్చేది ఈ మాట చెబుతున్నాడు, మీరు అంటరాని వాళ్ళు, మిమ్మల్ని అంటుకోకూడదు, మేము అపవిత్రులు అయిపోతాం అంటున్నాడని సభ అంతా కూర్చున్న వారంతా కూడా విస్మయం ఉంది, భయంతో, సరుగుళ్లతో, గొనుగుళ్లతో, బాధతో వాళ్ళ మనసులు గాయపడి ఎలా ఉన్నారంటే గాయపడి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అందరూ బాధపడతా ఉన్నారు. బాధపడుతూ ఉంటే అందరినీ చెప్పిన దేవుడు అందరినీ బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేశాడు తెలుసా? ఏంటంట అక్కడ నుంచి చదివితే ఏమని ఉందంటే, పేతురు గారు నుంచొని మాట్లాడుచూ ఉండగా, పేతురు గారు ఇవన్నీ జరిగాయి, అందరూ నొచ్చుకున్నారు, బాధపడ్డారు. అయితే అందరు విన్నారు ఆ సభలో, ఆ ఇంటిలో కూర్చున్న వారందరితో యేసుక్రీస్తుని గురించి పేతురు గారు నుంచొని మాట్లాడుతూ ఉంటే ఏం జరిగిందంట? పేతురు నోరు తెరిచి ఇట్లా నేను దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోను ఆయనకు కాదు. పేతురు నోరు తెరిచి మాట్లాడుతుండగా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు అందరి మీదకి వ్యాపించాడంట. ఏం చేశాడంట? అందరి మీదకి వ్యాపించాడంట. అందుకోసారి తెలుసుకోవడం లేదా? ఇంకోసారి చూడండి ప్రియ దేవుని బిడ్డారా, నేను గొప్పవాడిని పేతురు అంటున్నాడు, అంటరాని వాళ్ళని ఈ కూర్చున్న వాళ్ళు అంటున్నాడు. మరి ఇప్పుడు ఆత్మ ఎవరి మీదకి వచ్చినాక? ఈ గొప్పవాడి మీదకి వచ్చింది, ఈ అంటరాని వాళ్ళ మీదకి వచ్చేసింది. అందరిని బ్యాలెన్స్ చేసేసింది. అందరి మనసులో ఉన్నటువంటి బాధను, దుఃఖమును, ఆవేదనను తొలగించేసింది. ఈ తొలగించే శక్తి ఏంటంట? ఈ తొలగించే శక్తి ఎవరికి ఉందంట? దేవునికి మాత్రమే ఉంది. నెమ్మదినిచ్చే శక్తి దేవునికి మాత్రమే ఉంది. ఆవేదనను తొలగించే శక్తి దేవునికి మాత్రమే ఉంది. భేదాభిప్రాయాలను తొలగించే శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. ఎవరైతే గొప్పోడో వస్తా ఉన్నాడు మా మధ్య కానీ సంతోషించారో, కొద్ది నిమిషాలు వారి మధ్య సంతోషం నీరుగారిపోయింది, నిరుత్సాహపడ్డారు. అలాంటి వారిని, ఆ పేతురుని నిలబెట్టుకొని దేవుడు మాట్లాడుతూ ఉండగా తన ఆత్మను కుమ్మరించి వారందరినీ ఆనందింపచేశాడు, వారందరినీ ఉజ్జీవంతో నింపాడు. అప్పుడు చెప్తా ఉన్నాడు, నిజముగా పేతురు ఇంకా ఈ మాటలు చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పరిశుద్ధాత్మ వరము అన్య జనుల సైతము కుమ్మరింపబడుట చూచి విస్మయము. అందరోసారి తెలుసుకోవడం లేదా? ఇంకోసారి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి భేదాభిప్రాయాలు మనలో కూడా ఉంటాయి.
అయితే అందరిని బ్యాలెన్స్ చేసి, అందరిని దీవించి, అందరి ప్రార్థనలు ఆలకించి, అందరిని ఆశీర్వదించేవాడే మనం నమ్మిన దేవుడై ఉన్నాడు. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళలో ఉన్నటువంటి ఆ భేదాభిప్రాయాలను తొలగించేశాడు దేవుడు. వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చాడు. పేతురు గారు గొప్పవాడే నిజంగా. ఎందుకంటే ఆయన వచ్చి నుంచొని మాట్లాడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి వచ్చాడట. యూదుల మీదకి వచ్చాడు, సున్నతి చేయించుకున్న వారి మీదకి వచ్చాడు, అన్యుల మీద కూడా దేవుని యొక్క ఆత్మ సంచరించి వారిని ఉత్తేజపరిచింది, ఆనందపరిచింది, అభిషేకించింది తన ఆత్మతో. కొన్నేది ఇంట ఒక గొప్ప సంఘాన్ని కట్టి ఆ రక్షించబడిన, పిలువబడిన వారందరూ కూడా ఒక సంఘంగా కూడుకొని ముందుకు వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అక్కడ ఎస్తేరుని గురించి మనం ఆ యొక్క ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తే, రాణి అయిన వస్తీ రాజుకు అవమానం కలగకుండగా చూచుకున్నట్లుగా ఒక కోణంలో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ పిలువబడిన వారు అవమానపరచబడకుండగా పేతురు మహాశయుని గొప్పవాణ్ణిగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు సర్వ తీసుకొని ఈ పరిశుద్ధాత్మ వలన అందరి మీద కుమ్మరించినప్పుడు అందరూ ఆనందభరితులై వారి మధ్య భేదాభిప్రాయాలు లేకుండా అందరూ ఆనందముతో, సంతోషముతో నింపబడి ప్రభువుని అంగీకరించినట్లుగా ఈ పరిశుద్ధ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నామాన్ని స్మరిస్తున్నాం. అలాగే మనలో ఉన్న భేదాభిప్రాయాలను తొలగించి, మనలో ఉన్నటువంటి తారతమ్యాలను తొలగించి, మనలో ఉన్నటువంటి ఆ దుఃఖాలను తొలగించి అందరినీ ఆనందింపచేసి ఆశీర్వదించే ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ స్తుతిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. అలాంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. దేవుడు ప్రతి మాట దీవించును గాక. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన ఓ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువానికి వందనాలయ్యా. ఎస్తేరు జీవితంలో, ఎస్తేరు గ్రంథంలో, వస్తీ జీవితంలో ఒకవేళ అలా ఆలోచించి ఆమె రావడానికి నిరాకరించి ఉండి ఉండవచ్చు అని మాట్లాడుకున్నాం. ఇక్కడ అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో నిజముగా పరలోకం నుంచి వచ్చి దేవదూత గొప్పవాడు పేతురు అని చెప్పినట్లుగా నిజంగా పరిశుద్ధాత్మను పొందినటువంటి పేతురు, ప్రతిష్ఠించబడిన పేతురు గారు ఆయన మాట్లాడుచూ ఉండగా పరిశుద్ధాత్మ అందరి మీదకి, అన్యజనుల మీదకి, సున్నతి పొందిన వారి మీదకి దిగి వారిలో ఉన్న లోపాలను, పాదాద్వేషాలను సరిచేసి ఆనందింపు చేసిన దేవుడా నీకు వందనాలు. అలాగే విభిన్న మనసులు, విభిన్న తలంపులు కలిగి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింప చేసి అభిషేకించి మీ నామఘనత కొరకు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క సేవార్థమై కానుకలు